right now. So profit calculate చేయాలి. So 10% increase in selling price, 10% decrease in sales quantity. దాని సేల్స్ క్వాంటిటీ తగ్గించాం, అలాగే 10% సెల్లింగ్ ప్రైస్ పెంచాం. మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఏమో వాల్యూ అయినా మార్పా 5.775 వస్తుంది సార్. 1 minute నేను ఏదో తప్పు చేశాను అయితే 775. ఓకే సారీ 5.775 into 36,000 2,07,900. ఓకే థ్యాంక్ యూ 2,07,900 నాన్న ఇంతేనా రైట్. సో మైనస్ వేరియబుల్ కాస్ట్ ఒకటి చెక్ చేయండి. ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ మెటీరియల్. సో క్యాలిక్యులేషన్ మెటీరియల్ ఎంత ఇచ్చాడు వాడు. సో మెటీరియల్ లేబర్ ఓవర్హెడ్ లో మార్పులు ఉన్నాయని ఏమైనా చెప్పలేదు కానీ, పెర్ యూనిట్ లో మార్పులు ఉన్నాయని చెప్పలేదు కానీ క్వాంటిటీ మారిందని. సో క్వాంటిటీ మారితే వేరియబుల్ కాస్ట్ మారుతుందా మారదా? మారుతుంది. ఎందుకంటే వేరియబుల్ కాస్ట్ అంటే క్వాంటిటీ ప్రకారం అయ్యేదాన్ని మనం వేరియబుల్ కాస్ట్ అంటాం. ప్రొడక్షన్ బేస్ చేసుకుని క్వాంటిటీ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా మెటీరియల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఏమో అలా తగ్గాలన్నా. సో మనం అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో చేద్దాం. వాడిచ్చింది 79,200 నాన్న. సో 79,200 by 40,000 per unit వస్తుంది ఇంటూ 36,000 క్వాంటిటీ. $71,280. మనం మిస్టేక్స్ చేస్తే చెప్పండి నాన్న క్యాలిక్యులేషన్స్. అలాగే లేబర్ నాన్న నెక్స్ట్ లేబర్ కూడా అంతేనా 15,600 వాడిచ్చాడు. 15,600 by 40,000 క్వాంటిటీకి అది per యూనిట్ వస్తుంది ఇంటూ 36,000. ఎందుకు 36,000 అంటే కేవలం 10% రిడక్షన్ చెప్పాడు కాబట్టి సేల్స్ క్వాంటిటీ. మరి చేస్తే చెప్పండి దయచేసి ప్లీజ్. వాల్యూస్ మీరు చెప్పేస్తే ఇంకొంచెం ఫాస్ట్ వేయడానికి ఉంటుంది. రైట్ నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 37,200. సో 37,200 by 40,000 into 36,000 వాల్యూ ప్లీజ్ 33,480. 33,480. సో మైనస్. సో వేరియబుల్ కాస్ట్ 3 సో 3 మనం మైనస్ చేస్తే వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ 2,07,900 minus 71,280 minus 14,040 minus 33,480 89,100 minus fixed cost. ఫిక్స్డ్ కాస్ట్ ఏదైనా మారదు కదా. సో క్వాంటిటీ మారినంత మాత్రం ఏం మారదు కాబట్టి సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే 60,750 given in the question. ప్రాఫిట్ మనం అడిగినటువంటి ప్రాఫిట్ $28,350 is the profit for point number 1. Any doubts? Second part of the question. Volume to be achieved to maintain ఒరిజినల్ ప్రాఫిట్. సో ఒరిజినల్ ప్రాఫిట్ ఎంత అనేది మనకు తెలియాలి ఫస్ట్. సో ఒరిజినల్ ప్రాఫిట్ ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు. ఎంత 17,000. ప్రాఫిట్స్ ఏమి ఉండాలంట ఆఫ్టర్ 10% రైజ్ ఇన్ మెటీరియల్ కాస్ట్ అట్ ఒరిజినల్లీ బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ సేమ్ అంట. ఓకేనా. అలాగే ఇంకోటి చెప్తున్నాడు సేమ్ ప్రాఫిట్ రావాలి, క్వాంటిటీ ఎంత మారుస్తారు అని అడుగుతున్నాడు అన్నమాట. సో క్వాంటిటీ మనం డిసైడ్ చేయాలి. సో ఇది ఆల్రెడీ సేమ్ మోడల్. ఇలాంటి క్వశ్చన్ మనం రిక్వైర్డ్ సేల్స్ క్వాంటిటీకి ఫార్ములా ఉంది, డైరెక్ట్ గా వేసి కూడా చేయొచ్చు. సో ట్రై చేద్దాం ఫస్ట్ దీంతో. రిక్వైర్డ్ సేల్స్ క్వాంటిటీ సో ఎవరు చెప్పమ్మా గంగాధర్. రిక్వైర్డ్ సేల్స్ క్వాంటిటీకి ఫార్ములా ఉంది. గంగాధర్, లోకేష్. గంగాధర్ లేడు, లోకేష్. మరి రెస్పాండ్ అవునా? టార్గెటెడ్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ బై రైట్ అని చెప్పు. టార్గెటెడ్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంతే కదా. సేల్స్ క్వాంటిటీ కావాలంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ పివి రేషియోనా డివిజన్ లో పివి రేషియో అంటే ఆ క్వాంటిటీ కావాలైతే
Contribution per unit, sir. అంతే రైట్. నేను అడిగాను కదా మార్చేకు రైట్. సో టార్గెట్ ప్రాఫిట్ అంటే సేమ్ ప్రాఫిట్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రీవియస్ ఒరిజినల్లీ బడ్జెటెడ్ ప్రాఫిట్? 17,250 కదా. Yes, sir. ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ క్వశ్చన్ లో గివెన్ ఎంత? 6750. 60,750 బై కాంట్రిబ్యూషన్ లో సెల్లింగ్ ప్రైస్ సేమ్ తీసుకోమన్నాడా మార్చమన్నాడా? సేమ్ తీసుకున్నాడు సార్. కానీ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ క్యాలిక్యులేటర్ లో కొట్టనా? 2,10,000 బై, నేను నీకోసం అన్ని రాసేస్తాను ఇక్కడ, ఓకేనా? 40,000 యూనిట్స్. ఒరిజినల్లీ బడ్జెటెడ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 2,10,000 బై 40,000 యూనిట్స్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాంట్రిబ్యూషన్ రావాలంటే ఇంకేం చేయాలి? వేరియబుల్ కాస్ట్ తీయాలి. చెప్పు మరి, వేరియబుల్ కాస్ట్ ఒకటి చెప్పు. మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మెటీరియల్ 79,200 బై సార్ మెటీరియల్ మారిపోతుంది కదా సార్. అదే 79,200 బై 40,000 ఇస్తే పర్ యూనిట్ వస్తుంది. అదేం జరిగింది? ప్లస్ 10%. ఇంత ఎలా వేసుకుంటాం? క్యాలిక్యులేషన్ ఫస్ట్ అడిగాను నేను. వాల్యూ మారిపోద్దు, నువ్వు వెయ్యి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పు. ప్రొసీజర్ ఇంతేనా కాదా? ప్లస్ ఇంకా మెటీరియల్ ఒకటే వేరియబుల్ కాస్ట్ ఇంకేమన్నాయా? ఇంకా లేబర్ సార్ 15,600 కదా. సరుకులు డైరెక్ట్ లేదా? ఎస్ సార్. రైట్, మరి వెయ్యాలి అన్ని కూడా. సో లేబర్ 15,600 కదా. సో 15,600 బై 40,000 యూనిట్స్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 37,200 బై 40,000 యూనిట్స్. రైట్ నాన్న, ఇది నాన్న వాల్యూస్. సో రెండు కలిపేద్దాం పైన. 17,250 ప్లస్ 60,750 టార్గెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ కలిపి 78,000 రికవర్ చేయాలి బై సెల్లింగ్ ప్రైస్ పెర్ యూనిట్ క్యాలిక్యులేషన్ 2,10,000 మైనస్ 2,10,000 బై 40,000 5.25 మైనస్. సో మొత్తం వేరియబుల్ కాస్ట్ నాన్న ఫస్ట్ ది 79,200 బై 40,000 1.8 వచ్చింది ప్లస్ 10%. 2.178 ప్లస్ వేరియబుల్ కాస్ట్ 15,600 లేబర్ డివిజన్ 40,000 0.39 ప్లస్ 37,200 బై 40,000 0.93. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. 78,000 బై సో టోటల్ 5.25. మన వాయిస్ రికార్డ్, నా వాయిస్ వినబడుతుందా అందరికి? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇందాకంత పోయిందా? ఇందాక పోయింది సార్ సడన్గా. ఓకే ఓకే ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. సో ఒకసారి చెక్ చేసుకొని అంత క్యాలిక్యులేషన్ ఇక్కడ చేశాను. ఈ క్యాలిక్యులేషన్ అంతా చెక్ చేసుకొని డౌట్ ఉంటే కనుక అడగండి నాన్న. సో 44,520 యూనిట్స్ వస్తాయి అప్రాక్సిమేట్ గా. $44,520 యూనిట్స్ వస్తున్నాయని అప్రాక్సిమేట్ గా. అందరూ సాల్వ్ చేయండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సెకండ్ పాయింట్ కంప్లీటెడ్.
సో ఇక్కడ చేయాల్సిన విషయం మర్చిపోకుండా చూడాల్సింది మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ కట్టాక దాన్ని మళ్ళీ 10% యాడ్ చేయాలి. సో మిగతా అన్ని కూడా డివైడ్ బై 40,000 ఇస్తే పర్ యూనిట్ వచ్చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 3 ఐటమ్స్ ని కలిపేస్తాం. సో టోటల్ తీసేస్తే 1.752 టోటల్ గా ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ కలిపి 78,000 రికవర్ చేయాలి. ద యూనిట్స్ విల్ బి 44,520 approximate units. You can say 21 also. సిద్ధు అర్థమైందా? అది సిద్ధు Yes, sir. శశాంక్ వింటున్నావా? Advance. ఓకే నాన్న. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 10 ఓవర్. నో రిమైనింగ్ 18, 19 అన్నారు కదా నాన్న. క్వశ్చన్ నెంబర్ 18 చేద్దాం. The following are the cost data for three alternative ways of processing. Three alternatives ఉన్నాయన్న. The clerical work for cases brought before the LC court system. లేబర్ కోర్ట్ అయి ఉండాలి. సో వారికి 3 ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయన్న సమ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి. ఆల్టర్నేటివ్స్ ఒకటి మాన్యువల్ అంట, రెండు సెమీ ఆటోమేటిక్ అంట, మూడు ఫుల్ ఆటోమేటిక్ అంట. ఏ సిస్టమ్ లో ఎంతెంత కాస్ట్లు అవుతాయి కూడా ఇచ్చాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ అయితే కనుక మంత్లీ ఫిక్స్డ్ కాస్ట్ మంత్లీ 15,000 ఆక్యుపెన్సీ, మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ లీజ్ నిల్. సెమీ ఆటోమేటిక్ లో 15 5 plus 25, ఫుల్లీ ఆటోమేటిక్ 15 plus 10 plus 12 lakh. యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ రిపోర్ట్, యూనిట్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇచ్చాను. సప్లయర్స్ 40, లేబర్ 5 hours into 40 200 rupees. Like next supplies 680, labor 1 hour into 60 6 rupees. Supplies 20, labor 0.25 hour into 80, that is 20. So mood alternative ways ichi malla adugutunna question required. Point number 1, calculate the cost indifference points, interpret your results. So ఈ వర్డ్ మనం ఇప్పుడు దాకా నేర్చుకోలేదు నా. సో నేను ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అడుగుతున్నా ఇండిఫరెన్స్ point. Second case, if the present case load is 600 cases and is expected to go up to 850 cases in near future, select the most appropriate on the cost considerations. This is a question. Kaushik, మనం ఆల్రెడీ ఇండిఫరెన్స్ పాయింట్ డిస్కస్ చేసామా? కౌశిక్ ప్రాబ్లం వస్తుందండి బాగా. సరే ఆక్షా జైన్. Yes, sir. చెప్పమ్మా, మనం ఆల్రెడీ ఏమైనా డిస్కస్ చేసామా? No, sir. ఇండిఫరెన్స్ పాయింట్ డిస్కస్ చేయలేదు కదా? No. రైట్. దీని గురించి ఒక బేసిక్ థింగ్ అర్థమయ్యేలాగా అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు అర్థమయ్యేలా చెప్తాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా. సో మన దగ్గర 2-3 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు విచ్ ఆల్టర్నేటివ్ విల్ బి సెలెక్టెడ్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు then we will use the concept of indifference point. For example, so నేను అడిగిన పర్సన్ నిర్మల్. Yes, sir. నిర్మల్, నేను క్వశ్చన్ అడుగుతాను, నాకు సమాధానం చెప్పే. Yes, sir.
రైట్. ఫోన్ వాడేటప్పుడు మన ఫోన్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి బిల్ పేమెంట్స్ కి. ఒకటి ప్రీపెయిడ్ అంటాం, రెండోది పోస్ట్ పెయిడ్ అంటాం కదా. ఈ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు విచ్ విల్ బి సెలెక్టెడ్ అని క్వశ్చన్ అడిగాను అనుకో, నువ్వేం చెప్తావు? ఏది కాస్ట్ తక్కువ అవుతుందో కదా. సో దాన్ని ఎలా డిసైడ్ చేయొచ్చు, దేని మీద ఆధారపడి ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని బిల్ పేమెంట్ తీసుకున్నాం అనుకో, వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ప్రీపెయిడ్? మనం ఎంత యూజ్ చేస్తాం కదా నాన్న. రైట్, యూసేజ్ ఇంటూ యూసేజ్ కాస్ట్, అంతేనా? కాస్ట్ పర్ కాల్ ఆర్ కాస్ట్ పర్ యూ కెన్ సే యూజ్. రైట్. మరి పోస్ట్ పెయిడ్ అయితే బిల్ ఎలా పడుతుంది? పోస్ట్ పెయిడ్ అయితే ఫిక్స్డ్ ఛార్జ్ ప్లస్ యూసేజ్ ఎక్స్ట్రా యూసేజ్. వెరీ గుడ్. కాస్ట్ పర్ కాల్ ప్లస్ నెంబర్ ఆఫ్ కాల్స్, అంతే కదా, ప్లస్ ఇది కాకుండా మళ్ళీ ఏమవుతుంది, సమ్ ఫిక్స్డ్ ఛార్జ్. రైట్. నువ్వు చెప్పు, అంటే ఇప్పుడు ఈ డెసిషన్ లో ఇదా అంటే దీనిలో ఏది తీసుకుంటాం, ఎలా, దేని బట్టి డిసైడ్ చేస్తాం? అంటే ఒకవేళ యూసేజ్ బట్టి సార్, అంటే పోస్ట్ పెయిడ్ తక్కువ పడితే పోస్ట్ పెయిడ్ తీసుకుంటాం సార్. ఎలా చెప్తావు అది, దేని మీద ఆధారపడి ఉంటుంది? అదే యూసేజ్ అనే కదా. సార్ యూసేజ్. దీన్ని మనం డిస్కస్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఇదే పాయింట్ మనం తీసుకుని డిఫరెన్స్ పాయింట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో మన యూసేజ్ ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నా. ప్రీపెయిడ్ ఆప్షన్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్, 2 ఆప్షన్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీనిలో కాల్ చార్జెస్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ చార్జెస్ 0.5 పైసా, ఓకేనా. 1 minute కాల్ కి 0.5 పైసా పర్ మినిట్, ఓకేనా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కాల్ చార్జెస్. పోస్ట్ పెయిడ్ లో 0.3, రైట్. ఫిక్స్డ్ చార్జెస్ వచ్చేటప్పటికి ఇక్కడ నిల్, కానీ ఇక్కడేమో 1000 రూపీస్ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇది క్వశ్చన్ ఎగ్జాంపుల్ కి అర్థమైందా? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ బట్టి నువ్వు నాకు, ఈ ఎగ్జాంపుల్ బట్టి నువ్వు ఆలోచించి నాకు సమాధానం చెప్పు. సో నేను ఇది ఆప్షన్ తీసుకొని ఈ ఆప్షన్ తీసుకున్నా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎలా చెప్తాం? ఒకవేళ యూసేజ్ జనరల్ గా మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేసుకున్నాం అనుకో. సో యూసేజ్ ఎక్స్ అనుకున్నాను అనుకో, 2 చోట్ల ఏదైనా నువ్వే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యూసేజ్ ప్రొడక్షన్ ఇంటూ 0.5, ఇక్కడ అయ్యే ఛార్జ్ నాన్న, కానీ ఇక్కడ అయ్యే ఛార్జ్ ఏమవుద్ది, షుడ్ బి ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ పోస్ట్ పెయిడ్ కాస్ట్ ఇది ప్రీపెయిడ్ కాస్ట్ ఎక్స్ ఇంటూ 0.3 ప్లస్ 1000, అంతేనా? రైట్. ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్ నుంచి తీసుకురావచ్చా నేను? 0.5x మైనస్ 0.3x ఈక్వల్స్ టు 1000. ఇక్కడ 0 కాబట్టి 1000, ఇది ప్లస్ 0 అన్నాను, ఓకేనా. సో 0 నా ఉద్దేశం. సో అటు వెళ్తే 1000 మైనస్ 0. సో x ఈక్వల్స్ టు 1000 బై 0.2, 5000. నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఇదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5000 కాల్స్ ఉందనుకో, నా కన్ఫ్యూషన్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పు సమాధానం. నేను 5000 కాల్స్ చేస్తున్నాను అనుకో ఒక పీరియడ్ లో, ఇది 1 month అనుకుందాం, ఇదంతా కూడా ఒక 1 month ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఒక 1 month ఉంది అనుకుందాం. 5000 కాల్స్ కన్నా తక్కువ చేస్తాను అనుకో నేను, విచ్ బిల్ ఈజ్ లోయెస్ట్? ప్రీపెయిడ్. ఎలా చెప్పగలను? కౌంటింగ్ ఇక్కడ రెండింటిని ఈక్వల్ చేశాను కదా. సో అంటే 2 ఈక్వల్ గా ఎప్పుడు ఉంటాయంటే 5000 కాల్స్ దగ్గర. ప్రీపెయిడ్ అయినా పోస్ట్ పెయిడ్ అయినా 2 ఈక్వల్ గా ఎక్కడ ఉంటాయి, 5000 కాల్స్ దగ్గర. దట్ ఈస్ కాల్డ్ ఇండిఫరెన్స్. ఇండిఫరెన్స్ అంటే 2 ఆప్షన్స్ కి డిఫరెన్స్ లేదు, ఓకేనా. 5000 కాల్స్ దగ్గర 2 ఆప్షన్స్ నాకు సేమ్ ఆన్సర్ ఇస్తాయి, నాకు సేమ్ ఛార్జ్ సేమ్ కాస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ 5000 కన్నా బిలో తీసుకున్నాను అనుకున్నాను, నా యొక్క కాల్స్ ప్రీపెయిడ్ ఈజ్ ద లోయెస్ట్ కాస్ట్. కావాలంటే చెక్ చేయొచ్చు. చల్లనన్నా 5000 ఇంటూ 0.5 దట్ ఈక్వల్స్ టు 2500 ప్లస్ 0 ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఇక్కడ ప్రీపెయిడ్ దగ్గర కాస్ట్ ఎంత అవుతుంది, 2500. చెక్ చేయ పోస్ట్ పెయిడ్ దగ్గర ఎంత అవుతుందో, 5000 ఇంటూ 0.3 ప్లస్ 1000, 2500. 2 చోట్ల సేమ్ వచ్చిందని, అవునా కదా? కాస్ట్ 5000 2 చోట్ల సేమ్ వచ్చింది. ఇప్పుడు నేను 4000 కాస్ట్ చేస్తాను. సో 4000 ఇంటూ 0.5 ఇక్కడ ఎంత అవుతుంది, 2000 కాస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో మరి పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ 4000 ఇంటూ 0.3 ప్లస్ 1000 అంటే ఎంత,
2200 అవుతుంది. ఇక్కడ 2000 కాస్ట్ కానీ ఇక్కడ ఎంత 2200 అవుతుంది కాస్ట్. సో కాస్ట్ పెరిగిపోతుంది. 5000 కన్నా తక్కువ కాల్స్ అయితే ప్రీపెయిడ్ బెస్ట్, 5000 కన్నా ఎక్కువ కాల్స్ అయితే పోస్ట్ పెయిడ్ బెస్ట్. అంటే ఎలా చెప్పొచ్చు అంటే కనుక సింపుల్ గా ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా లోవర్ ఉంటే నా క్వాంటిటీ ఇండిఫరెన్స్ పాయింట్ నేను ఎలా తీసుకున్నాను సెలక్షన్ ప్రీపెయిడ్ అంటే ఎలా చెప్పాలన్నా లోవర్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. జాగ్రత్తగా నేను ఏం చెప్తాను కన్క్లూజన్. ఇండిఫరెన్స్ పాయింట్ ముందు ఫార్ములాస్ నేను రాస్తున్నాను, అందరూ కాన్సన్ట్రేట్ చేయను. సో నేను చెప్పాను ఇక్కడ 1000 పాయింట్ అన్నాను కదా సార్ నిర్మల్. సో 1000 - 0 అంటే ఏంటిది? అంటే ఫిక్స్డ్ కాస్ట్ కదా. సో ఇట్స్ కాల్డ్ చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. యు కెన్ సే ఇట్ ఇస్ చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. నిజానికి కూడా రైట్. సో నేను రాస్తాను ఇక్కడ ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఇది కూడా యూనిట్స్ నా. ఇండిఫరెన్స్ పాయింట్ అనేది ఏంటనేది లెవెల్ ఆఫ్ యూనిట్స్ ప్రొడక్షన్ ఈక్వల్స్ టు ఎన్ని యూనిట్స్ దగ్గర 2 ఆప్షన్స్ ఇండిఫరెన్స్ అవుతాయి అని అడిగితే కనుక యూ కెన్ సే చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ బై 1000 - 0 బై 0.5 - 3.2 అంటే ఏంటనేది చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా? ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇండిఫరెన్స్ పాయింట్. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇది ఇంకొకలా కూడా రాసుకోవచ్చు ఫార్ములా. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ బై వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అయినా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేంజ్ అయినా ఎలా ఉంటుంది అన్న? ఉంటుంది. కాబట్టి ఇలా కూడా చెప్పొచ్చు చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అన్నా కూడా తప్పేమీ లేదు. కానీ డిఫరెన్స్ ఇస్ సేమ్ నా. సో ఎప్పుడైనా సరే చేంజెస్ స్టార్టింగ్ క్లాస్ మనం నేర్చుకున్నాం. చేంజెస్ గురించి మాట్లాడినప్పుడు ఒక లెవెల్ కి ఒక లెవెల్ కి మాట్లాడినప్పుడు వేరియబుల్ కాస్ట్ లో ఎంత చేంజ్ వస్తుందో కాంట్రిబ్యూషన్ లో కూడా అంత చేంజ్ ఉంటుంది. సో కాబట్టి వేరియబుల్ కాస్ట్ చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్. సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి. రైట్ నా? సో రెండిట్లో ఏ ఆప్షన్ తీసుకోవచ్చు, ఏ ఫార్ములా చేస్తే అదే ఆన్సర్ వస్తుంది మీకు. సో దట్ ఇస్ ఇండిఫరెన్స్ పాయింట్ యూనిట్స్ లెవెల్. సో ఇప్పుడు ఇంకా దీని నుంచి డెసిషన్ ఎలా తీసుకోవచ్చు అంటే కనుక జాగ్రత్తగా అర్థం. డెసిషన్ కన్క్లూజన్ at indifference point two options have same value. రెండు ఆప్షన్స్ ఒకటే వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు. ఇది అదేం లేదు ఎనీథింగ్. ఒకవేళ లెస్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ ఉంటే కనుక నా యూసేజ్ నాను. సో యూసేజ్ అంటే ఇక్కడ మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ప్రొడక్షన్ యూనిట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ లెస్ దాన్ ది ఇండిఫరెన్స్ పాయింట్. సో లెస్ దాన్ అయితే నాన్న ప్రీపెయిడ్ ఎలా డిసైడ్ చేస్తాం? లోవర్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ లో ఏ తక్కువ ఉంటే అది తీసుకుంటానన్న. అదే మోర్ దాన్ 5000 అయితే లోవర్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? సో అదే కానీ చెప్తాను లెస్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఆన్సర్ ఇస్ లోవర్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ కన్సిడర్డ్. ద ఆప్షన్ విత్ లోవర్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ కన్సిడర్డ్. ఒకవేళ మోర్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ యూనిట్స్ అయితే కనుక నేను ప్రొడ్యూస్ చేసే యూనిట్స్ మోర్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ యూనిట్స్ అయితే కనుక lower of variable cost per unit will be considered. Note చేసుకోండి ఫార్ములా అండ్ డెఫినిషన్ నోట్స్ లో అందరూ కూడా ఇండిఫరెన్స్ పాయింట్ రాయండి. ఇంకా ఉంటే అడగండి అన్న. అందరికి ఇండిఫరెన్స్ పాయింట్ అర్థమైందా? ఫార్ములా అది. అనూష రైట్. ఆశిత రైట్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని దీన్ని మనం క్వశ్చన్ రూపంలో మనం ఇక్కడ ఇచ్చాను ఆప్షన్స్ చేద్దాం నాన్న. సో క్వశ్చన్ నెంబర్ 18 లో మనం ఎందాక చదివిన క్వశ్చన్ లో మరి అంటుంది ఏంటి? ఈసారి 3 ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉంటే ఈజీ చెప్పాను కదా. 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా 2 ఆప్షన్స్ కదా, 2 ఆల్టర్నేటివ్స్ కదా. సో 3 ఉన్నప్పుడు నేను డిఫరెంట్ కేసెస్ లో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఒక కేసు,
మా క్వశ్చన్ నెంబర్ 18 లో పాయింట్ నెంబర్ 1 క్యాలిక్యులేట్ ఇండిఫరెన్స్ పాయింట్ అని అన్నాడు వాడు. ఇండిఫరెన్స్ పాయింట్ అంటే మనం 2 ఆల్టర్నేటివ్స్ చెప్పగలం, మూడింటికి కాదు కదా. ఏ అండ్ బి, బి అండ్ సి, ఏ అండ్ సి, 3 ఆప్షన్స్ తీసుకోవచ్చు. 3 ఆల్టర్నేటివ్స్ మనం ఇండిఫరెన్స్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 3 కనుక చెక్ చేసుకుంటే కనుక ఏ బిలో విచ్ ఈస్ ద బెస్ట్, విచ్ ఈస్ ద లోయెస్ట్ అనేది బేస్డ్ ఆన్ ఇండిఫరెన్స్ పాయింట్ మనం చెక్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ రాస్తానా, అలాగే వేరియబుల్ కాస్ట్ రాస్తాను, 2 రాదు. ఫిక్స్డ్ కాస్ట్ ఏ అండ్ బి ఆప్షన్ లో చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ నేను మాట్లాడుతుంది చేంజ్, ఎందుకంటే ఫార్ములా చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ బై ఉంటుంది కదా. సో చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఏ అండ్ బి ఆప్షన్, ఆప్షన్ ఏ అండ్ బి లో బి ఎక్కువ ఉందండి ఫిక్స్డ్ కాస్ట్ 15 5 + 25 అంటే చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ 30,000. గంగాధర్ చెప్పు వాల్యూస్ నాకు. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ ఏ అండ్ బి 30,000 ఎలా వచ్చింది, అర్థమైందా? yes sir. తర్వాత బి అండ్ సి లో చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ చెప్పు. తొందరగా. ఎందుకు గంగాధర క్వశ్చన్ లో చూడు 15 క్యాన్సిల్ 5 నుంచి 10 పెరిగిందంటే 5,000 పెరిగిందా, 25 నుంచి 1,75,000 పెరిగిందా, 75 + 5 80,000 కదా, దానికి ఎంతసేపా? గంగాధర క్యాల్కులేటర్ చేస్తున్నావు సీరియస్ గా? రైట్. నెక్స్ట్ ఏ అండ్ సి ఆప్షన్ 15 క్యాన్సిల్ అంటే ఎంత, 1,10,000 చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో వేరియబుల్ కాస్ట్ అన్న ఏబికి 240, బీసీకి 60 + 80 140. సో 240 - 140 100. బిఎన్సి ఆప్షన్ లో 140 - 40 100. ఏఎన్సి ఆప్షన్ లో 240 - 40 200. సో ఇండిఫరెన్స్ పాయింట్ యూనిట్స్ ఇది బై 30,000 by 100 300 కేసెస్ రిపోర్ట్ అని కేసెస్ అని మాట్లాడుతున్నారు కదా, అందుకని క్లరికల్ వర్క్ ఫర్ కేసెస్ బ్రాట్ అన్నాడు కదా. సో ఇక్కడ 800 కేసెస్ 550 కేసెస్. ఆప్షన్ ఏబి, బిసి, ఏసీలో అయితే కనుక సో మనం వీటికి ఇండిఫరెన్స్ పాయింట్ కట్టాను. దీని కన్క్లూషన్ ఏంటంటే ఇదే, మళ్ళీ దాని కింద డెసిషన్ ఇది రాయాలి నువ్వు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆప్షన్ లో ఉన్నప్పుడు విచ్ ఇస్ బెస్ట్ అని నేను అడిగాను అనుకున్నానా. సో లెస్ దాన్ 300 కేసెస్ అయితే నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పండి. అక్షయ్ నువ్వు చెప్పమ్మా. ఏబి ఆల్టర్నేటివ్ లో విచ్ ఈస్ బెస్ట్ అని అడిగితే నేనేం చెప్పాలి? లెస్ దాన్ 300 కేసెస్ ఉంటే ఏ సార్, ఏ ఆప్షన్ ఏ లోవర్ ఫిక్స్డ్ కాస్ట్. మోర్ దాన్ 300 కేసెస్ ఉంటే బి ఆప్షన్ బి. ఇలా చెప్పాలన్నమాట, అర్థమవుతుందా? సో ఈ పాయింట్ థియరీ నేను ఏదైతే చెప్పానో ఇది రాసిన తర్వాత దీని కన్క్లూషన్ కూడా రాయాలి కంపల్సరీగా. అలాగే బీసీ ఆల్టర్నేటివ్ అయితే కనుక Point 29. If the present case load is 600 cases, so 600 cases in alternative nanu adugutunnanu question, and is expected to go up to 850 cases in near future. 600 నుంచి 850 వరకు వెళ్ళొచ్చు అన్నాడు. Select the most appropriate on cost consideration. So దీనికి ఆన్సర్ యశ్వంత్.
అసలు దీనికి ఆన్సర్ ఏమని చెప్పచ్చు? యశ్వంత్ వాయిస్ వినబడుతుందా? యశ్వంత్ చెప్పు నాకు, నేను ఆన్సర్ ఏమని చెప్పచ్చు? ఫస్ట్ 600 కేసెస్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఆల్టర్నేటివ్ బెటర్, ఏనా బీనా సీనా? ఎలా వెరిఫై చేసుకోవచ్చు? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను చెప్తాను యశ్వంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలో 300 ఉందనుకో, ఏ ఆల్టర్నేటివ్ బెటర్? ఏ సార్. ఏ కదా. మోర్ దెన్ 300 ఉంటే బి. బి. ఓకే, డన్. ఇప్పుడు బితో వెంటనే కంపేర్ చేస్తే సికి ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సి చూస్తే 800 కన్నా తక్కువ అయితే బి అన్నాడు, 800 కన్నా ఎక్కువ అయితే సి అన్నాడు, అవునా కాదా? ఎస్ సార్. అయితే ఇప్పుడు నా 600 800 కన్నా బిలో 300 కన్నా ఎబో, అవునా కాదా? ఎస్ సార్. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే, అంటే ఫస్ట్ 2 ఆల్టర్నేటివ్స్ ని కంపేర్ చేసుకుంటే నేను ఏది ఫస్ట్ ఏం చెప్పచ్చు? నేను బి అని చెప్పచ్చు. అర్థమవుతుందా? కానీ మళ్ళీ ఇప్పుడు పక్కన ఇంకొక పాయింట్ ఉంది చూడు, బిలో 550 అయితే ఏం చెప్తాను ఇక్కడ మళ్ళీ? ఏకి సితో కంపేర్ చేసుకుంటే, ఇక్కడ నీకు బిని సితో కంపేర్ చేసుకుంటే బిలో 800 బి బెటర్ అన్నాడు. మరి బిని సితో కూడా నువ్వు కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిలో 550 అయితే ఏనన్నా, ఎబో 550 అయితే సీనన్నా. అంటే 550 నుంచి ఎబో అప్ టు 800 వరకు బెటర్. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం సీన్ అన్న. సో కాబట్టి 600కే సారీ బీన్ అన్న. సో కాబట్టి అప్ టు 600 అయితే కనుక సో బెటర్ ఆప్షన్ మనం ఏమని చెప్పచ్చు? ఆల్టర్నేటివ్ బి అని డిసైడ్ చేయొచ్చు. నేను కన్క్లూషన్ ఏమంటాను, జనరల్ గా చెప్పడమే, జనరల్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉండదు. ఓకేనా? నేను ఏం చెప్తాను చూడు, బిలో 300 కేసు అయితే ఏ, ఎబో 300 కేసు అయితే బి. బాగుంది, అంటే ఎబో 300, కానీ బిలో 800 అయినా కూడా బి వరకు ఉంది. మళ్ళీ ఇక్కడ నీకు సికి వచ్చేటప్పటికి 550 కన్నా ఎబో అయితే సి ఉంది కదా సార్, మరి 600 కదా, సి ఎందుకు తీసుకోం? మరి కంపేర్ టు సి, బి సితో కంపేర్ చేస్తే 800 కన్నా తక్కువ అయితే బిఏ బెటర్. ఇక్కడ ఏ సిలో నువ్వు చూస్తే సి బెటర్ అని చెప్తుంది. ఎబో 550 సి అంటున్నావు ఏసీతో కంపేర్ చేస్తే, కానీ సి 550 దాటినప్పటికీ బీసీలో కంపేర్ చేస్తే మళ్ళీ బి సి కన్నా తక్కువ కాస్ట్ కదా. సో కాబట్టి సో ఆల్టర్నేటివ్ బి ఇస్ ద సూటబుల్ ఆల్టర్నేటివ్ ఫర్ 600 కేసెస్. దీన్ని బట్టి మన కన్క్లూషన్ ఎలా చేయొచ్చో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ పార్ట్ కి కన్క్లూషన్. $300 కన్నా ఎక్కువ ఆర్ ఈక్వల్స్ టు కేసెస్ లెస్ దాన్ 800. ఆప్షన్ బి, ఆల్టర్నేటివ్ బి. మోర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 800 కేసు ఉంటే ఆల్టర్నేటివ్ సి అనమాట. సో ఎందుకంటే దీన్ని మనం ఇంటర్లింక్ చేస్తున్నాం. ఏ కన్నా 300 కన్నా తక్కువ అయితే ఖచ్చితంగా ఏ అని చెప్పచ్చు, కానీ 300 కన్నా ఎక్కువైనప్పుడు దానిలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. సో 300 కన్నా ఎక్కువైనప్పటికీ బీసీలో ఏది బెటర్ అంటే బీసీ కంపారిజన్ వచ్చేస్తుంది. సో ఏసీ కంపేర్ చేసుకుంటే 550 వరకు సి బెటర్ అంటుంది, కానీ బీసీ కంపేర్ చేసుకుంటే 800 కన్నా బిలో బి బెటర్ అంటుంది. సో అలాంటప్పుడు దాని అర్థం బిలో 800 వరకు బీనే కదా ఆప్షన్. సో కాబట్టి సో బిలో 800 వరకు బి ఆప్షన్, ఎబో 800 వరకు సి ఆప్షన్. సో ఈ కన్క్లూషన్ నుంచి మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, 600 కేసెస్ అయితే కనుక ఆల్టర్నేటివ్ బి సూటబుల్ అని చెప్పొచ్చు. ఇట్ విల్ ఇంక్రీజెస్ టు 850 కేసు అయితే ఏంటి పరిస్థితి అని అడిగాడు. 850 అయితే మోర్ దాన్ 800 కాబట్టి ఆల్టర్నేటివ్ సి ఇస్ ద ఆన్సర్ అని చెప్పచ్చు. సో అప్ టు 600 cases alternative B. If it increases more than 800, that is, if in case of 850 cases, alternative C is the best method. Question number 2, conclusion. What was funny or doubt in that?
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఇంకా? క్వశ్చన్ నెంబర్ 18 ఓవర్. సో క్వశ్చన్ నెంబర్ 19 నా. నెక్స్ట్ క్వశ్చన్ 19. సో మనం నేర్చుకున్న బేసిక్స్ సంబంధించి లాస్ట్ క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ 19. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19. XY Limited makes two products now. XY రెండు products ఉన్నాయంట. Whose respect to fixed costs are F1 and F2. సో product X, product Y. F1 కి దీని ఫిక్స్డ్ కాస్ట్ F1 అంట, దీని ఫిక్స్డ్ కాస్ట్ F2 అంట. రెండు సపరేట్ ఫిక్స్డ్ కాస్ట్లు. You are given that 1 unit contribution of Y is 1/5 less than the unit contribution of X. సో రిలేషన్ ఇచ్చాను, కాంట్రిబ్యూషన్ కి రిలేషన్ ఇచ్చాను. కాంట్రిబ్యూషన్ కి రిలేషన్ ఎలా ఇచ్చారు చూడనా? యూనిట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y సమ్ C2 అని అనుకుంటే, కాంట్రిబ్యూషన్ అన్నా కదా CY కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y, యూనిట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y is 1/5 less than the యూనిట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ X. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ X తీసుకుంటే, సో వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y అంటే 1/5 less than the యూనిట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ X minus 1/5 of X. సో CX కాంట్రిబ్యూషన్ అంటే X కాంట్రిబ్యూషన్ నుంచి 1/5 వాల్యూ తీస్తే then you will get the contribution of Y. Unit contribution of Y is 1/5 less than the unit contribution of X. X యొక్క కాంట్రిబ్యూషన్ తో కంపేర్ చేసుకుంటే ఇలా ఉంటుందని చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ the total of F1 F2 is, ఈ రెండింటి యొక్క ఫిక్స్డ్ కాస్ట్ యొక్క టోటల్ వచ్చి 1,50,000 అంటే ఇది ఒక డేటా ఇచ్చాను. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆఫ్ X, సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇచ్చాను. సో X యూనిట్స్ లో ఇచ్చాను. ఇన్ యూనిట్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ 1800 యూనిట్స్ అంట. ఫర్ BEP ఆఫ్ X F2 is not considered. సో అక్కడే X కే Y కి మాత్రం కన్సిడర్ చేసి చెప్పాడంట. అండ్ 3000 యూనిట్స్ ఫర్ ఇండిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ X అండ్ Y. ఓకే, సో X కి Y కి సంబంధించి ఇండిఫరెన్స్ పాయింట్ కూడా ఉందండి. సో X అండ్ Y కంబైన్ కదా indifference point. X and Y indifference point is on units. Considering the respect to fixed cost, ఈ ఫిక్స్డ్ కాస్ట్ ని కన్సిడర్ చేసుకుని అంటే F2 minus F1 minus కాంట్రిబ్యూషన్ C2 CY minus XCX డిఫరెన్స్ తీసుకుంటే that is equals to 3000 units అంట. No inventory buildup is whatever is produced is sold. సో ఇన్వెంటరీ లేదంట. ఇది నా క్వశ్చన్ లో ఇచ్చిన డేటా అంతా ఇది నాన్న. ఈ డేటా అంతరికి వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ అవుట్ వాల్యూస్ ఆఫ్ F1 F2. సో F1 అండ్ F2 ఎంత అని అడుగుతున్నాడు. యూనిట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత అని అడుగుతాను X అండ్ Y కి. ఇది క్వశ్చన్. క్వశ్చన్ లో ఏమైనా డౌట్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అందరికి అర్థమైందో చెక్ చేసుకోండి ఫస్ట్. సో ఇది మ్యాథమెటికల్ గా సాల్వ్ చేసుకోవడం వల్ల లైక్ ఈక్వేషన్స్ ఫామ్ చేయడం, ఇచ్చిన హింట్స్ నుంచి ఈక్వేషన్స్ ఫామ్ చేసుకోవడం తప్ప రిజల్ట్ చేయడానికి ఏముంటుంది. జాగ్రత్తగా మనం చేయాల్సిన పని అదే. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ X ఈక్వల్ X Y కాంట్రిబ్యూషన్ అంటే X కాంట్రిబ్యూషన్ నుంచి 1/5 తీసేయాలంట. సో 1 minus 1/5 అంటే 4/5 CX అంతే కదా. అంటే దాని అర్థం సింప్లీ 0.8 కాంట్రిబ్యూషన్ ఆఫ్ X. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోడక్ట్ X ఎంతో తెలిస్తే దానిలో 80% కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y అని అర్థం. 1/5 అంటే 25% తగ్గిపోతుంది కదా, సింపుల్ లాజిక్. సో అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇచ్చాను అనేది ఒక రిలేషన్. ఓకేనా, నేను ఈక్వేషన్స్ ఏమేమి ఫామ్ చేయగలమో అవి రాస్తున్నాను ఇక్కడ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీని సొల్యూషన్.
సో ఈ డేటా నుంచి వాడు ఇచ్చిన డేటా నుంచి ఈక్వేషన్స్ ఏం ఫామ్ చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ అన్న F1 ప్లస్ F2 ఈక్వల్స్ టు 1,50,000. ఇది ఒక ఈక్వేషన్ ఫస్ట్ మనం ఉపయోగించుకొని ఇంటర్లింక్ చేసుకోవడమే. రెండు ఇదొక రిలేషన్ ఇచ్చాను అన్న. వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ y అంటే 0.8 కాంట్రిబ్యూషన్ ఆఫ్ x. ఇదొక రిలేషన్. నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ లో చెప్పండి అన్న. సాయి కిరణ్. నిర్మల్. వాయిస్ కనబడుతుందా? ఎవరమ్మా మాట్లాడేది? సాయి కిరణ్ నిర్మల? సాయి కిరణ్. చెప్పు సాయి కిరణ్. సో 1800 యూనిట్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అన్నట్టు. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఒకటి F1 బై కాంట్రిబ్యూషన్. కానీ దీనిలో ఒక నెంబర్ కూడా తెలియదు. అలాంటప్పుడు ఆ ఫార్ములా రాసి ఉపయోగం ఏంటి? రాస్తాను కావాలంటే జాగ్రత్తగా. F1 బై CX ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆఫ్ X ఈక్వల్స్ టు 1800 యూనిట్స్. అంతే కదా? అంటే వాట్ ఈజ్ F1 అంటే నువ్వు అన్నట్టు ఒక ఫార్ములా ఇది కూడా ఉపయోగించుకోవచ్చు కావాలనుకుంటే. అంతేనా సాయి గారు? ఇంకా ఏమన్నా 1800 యూనిట్స్ ఇంకేమైనా కనిపెట్టడానికి ఛాన్స్ ఉందా? ఇంతేనా కదా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అర్థం కాదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం ఇవాళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందని అందువల్ల అలా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 3 ఈక్వేషన్స్ ఫామ్ చేస్తున్నాను. అలాగే ఇండిఫరెన్స్ పాయింట్. సాయికి ఇండిఫరెన్స్ పాయింట్ ఫార్ములా చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే F2 మైనస్ F1. సో దీన్ని తీసుకున్నాం. అలాగే చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ CY మైనస్ CX. CY అంటే 0.4/5 CX రావచ్చు కదా, ఇంకా ఈజీగా ఉంటుంది. CY మైనస్ CX. సో దీన్ని మనం F2 మైనస్ F1 బై CY అంటే 0.8 CX మైనస్ CX. CX మైనస్ పాయింట్ ఇది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కదా, రివర్స్ లో ఉంటుంది కాబట్టి సో మనం రాయించాను ఈక్వల్స్ టు 3000 యూనిట్స్. సో F2 మైనస్ F1 ఈక్వల్స్ టు 3000 ఇంటూ 1 మైనస్ పాయింట్ అంటే 0.2 CX. CX minus 0.8, so 1 minus 0.8, 0.26. సో అన్ని రిలేషన్స్ నుంచి ఉపయోగించుకుని సో ఒక ఏమైనా వాల్యూ మనం ఐడెంటిఫై చేయగలమా? అబ్జర్వ్ చేయండి దీని నుంచి. F1 ప్లేస్ వైజ్ పెట్టేయచ్చు ఆటోమేటిక్ గా. సో ఈక్వేషన్ 3 ఇన్ రిలేషన్ టు ఈక్వేషన్ 4 చెప్పండి నాన్న. సార్ ముందు మైనస్ వస్తుంది సార్. 3000 ఇంటూ మైనస్ పాయింట్. ఇండిఫరెన్స్ పాయింట్ కట్టేటప్పుడు మైనస్ ఉన్నాను, ఎందుకంటే చేంజ్ ఇన్ పైన ఒక దానికి ఎక్కువ దానికి తక్కువ ఉంటుంది కదా. ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒక వేరియబుల్ కాస్ట్ తక్కువ ఉంటుంది కదా. అంటే సార్ ఈక్వేషన్ అప్పుడు ఇటువైపు మనం వదిలేచ్చు, ఎందుకంటే ఇప్పుడు F2 మైనస్ F1 కడితే మైనస్ వస్తుంది పైన. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కావాలనుకుంటే. యశ్వంత్ నీకేం చెప్పాను అర్థమైందా నేను? ఇప్పుడు చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ పెడితే ఒక పాజిటివ్ వస్తుంది, చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ ఒక పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ వేస్తే అంటే పైన కూడా నెగిటివ్ వస్తుంది అప్పుడు, ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. సో వాల్యూస్ తెలియదు కాబట్టి పాయింట్స్ చేయాల్సిన అవసరం ఉండదు, అది నేను చెప్పేది. ఓకేనా? రైట్ నేను ఇప్పుడు చెప్పు. సో నేనేమంటే ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని ఉపయోగించుకోవచ్చు కదా. సో F2ని కన్వర్ట్ చేసుకుని CX లోకి మార్చేసుకోవచ్చు. సో F1 వస్తుంది, F1 ప్లస్ F2 1,50,000 ఉంది. సో దీన్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఈక్వేషన్ 1. సో ఉపయోగించుకుంటే ఫస్ట్ F2ని F1 లోకి మారుస్తాం నా, తర్వాత F1 CX లోకి మారుస్తాం నా, ఈజీ. సో F2ని మార్చుకోవాలంటే F2 ఈక్వల్స్ టు 1,50,000 మైనస్ F1. సో దీనిలో తీసుకున్నాను F2 అంటే 1,50,000 మైనస్ F1 మైనస్ F1, రెండు F1 అన్నాను. F2 అంటే 1,50,000 మైనస్ F1 మళ్ళీ మైనస్ F1 ఈక్వల్స్ టు 3000 ఇంటూ 0.2 CX.
3,000 పాయింట్ కట్టేసి కావాలంటే సో 1,50,000 మైనస్ 2 F1 2 ఇంటూ F1 అంటే సో దాన్ని మనం F1 కాంట్రిబ్యూషన్ లో ఈక్వేషన్ 3 ఉపయోగించుకుంటే 1800 CX ఈక్వల్స్ టు 3,000 into 0.2 that equals to 600 CX. సో దీన్ని కూడా ఉపయోగించుకుంటే 1,50,000 ఈక్వల్స్ టు ఇక్కడ తీసుకెళ్ళిపోతాం నాన్న 600 CX ప్లస్ 3,600 CX. సో 4,200 CX equals to 1,50,000. So then what is CX? 1,50,000 by 4,200. జరుగుతుంది 35 పాయింట్స్ వస్తున్నాయి. సార్ మైనస్ ఎక్కడ వస్తుందేమో సార్ ఎక్కడ మైనస్ అన్న ఎక్కడ వేరియేషన్ తీసుకున్నావు? రెండు చోట్ల ఒకలా తీసుకోలేదా? పాయింట్ ఓకే కింద పైన కింద పైనప్పుడు ఇది పైకి వెళ్తుంది కదా. సారీ రైట్ ఓకే. సో ఇప్పుడు ఇది ప్లస్ అవుతుంది కదా, అంటే ఇప్పుడు నేను కిందది నెగిటివ్ తీసుకున్నప్పుడు దీన్ని రివర్స్ చేయాలి కదా. F1 by 0.8 మైనస్ CX వేసాను కదా నేను, CU2 మైనస్ C1 అంటే ఇది పైది F1 మైనస్ F2 రాయాలి. సో మైనస్ వేరియేషన్ తీసుకుంటే లేకపోతే 3,000 into 0.2 x దగ్గర పెట్టినా సరిపోతుంది సార్ అక్కడ. సో ఎంత వస్తుందో సాల్వ్ చేసుకుంటే ప్లస్ అవుతుందా? ఇది 50 వస్తుంది సార్. అంటే ఇది మైనస్ 3,000 అవుతుంది. సార్ 3,000 అవుతుంది అంతేనా? సార్ రైట్. సో ఇప్పుడు ఎంత అవుతుంది CX? 50 రూపీస్ అవుతుంది పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ ఆఫ్ X ఇస్ 50. ఒకటి మార్చితే ఇంకోటి మార్చాలి కదా సో అందువల్ల ఇక్కడ మైనస్ పెట్టుకుంటే మనం ఇక్కడ కూడా మనం రివర్స్ అప్లై చేసుకోవాలి. సో 1,50 మైనస్ F1 సో ఇక్కడ నీకు ఏమవుతుంది F2 మైనస్ F1 బదులు F1 మైనస్ F2 అనాలి. సో ఆటోమేటిక్ ఇది మైనస్ అప్లై అవుతుంది. సో ఆటోమేటిక్ అంతా నీకు సాల్వ్ అవుతుంది. రైట్. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ X ఇస్ 50. ఒకటి తెలిసిపోయింది కాబట్టి మిగతా సబ్స్టిట్యూట్ చేసి మనం రిమైనింగ్ కనిపెట్టొచ్చిన. సో రిలేషన్ లో F1 తెలిసిపోయింది 1,800 into CX. సో F1 ఈక్వల్స్ టు 1,800 into CX that is 50. 90,000 F1. So F1 plus F2 equals to 1,50,000. So F2 equals to 60,000. 1,50,000 minus 90 that equals to 60. సో అడిగిన ఆన్సర్లు అన్నీ వచ్చేసినాయా? సో ఒకటి 90 ఒకటేమో 50 60 అయిపోయిందా? C1 ఓకే. కాంట్రిబ్యూషన్ ఆఫ్ X ఉంది, కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y ఈక్వల్స్ టు 0.8 X కింద అది కూడా కనిపెట్టేది రైట్ గా. కాంట్రిబ్యూషన్ ఆఫ్ Y ఈక్వల్స్ టు 0.8 కాంట్రిబ్యూషన్ ఆఫ్ X. సో 0.8 into కాంట్రిబ్యూషన్ ఆఫ్ X is 50. సో దట్ ఈక్వల్స్ టు 40%. 80% 40. దిస్ ఇస్ అన్ ఆన్సర్. నోట్ చేసుకున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. జస్ట్ ఈక్వేషన్స్ ని మనం ఫిక్స్ చేయడం అంతకుమించి ఏం లేదు. Any doubts?
సో ఇది బేసిక్ మార్జినల్ కాస్టింగ్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినా. సో మనకి ఇంకొక చిన్న టాపిక్ పెండింగ్ ఉండిపోయింది. సో దీనిలో దట్ ఈస్ మార్జినల్ కాస్టింగ్ వర్సెస్ అబ్జార్ప్షన్ కాస్టింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా వినండి. అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే మనం ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకున్నాం నాన్న కొంతవరకు. సో 4 బేసిక్స్ లో ఓవర్ హెడ్స్ లో కూడా నేర్చుకున్నాం కదా అబ్జార్ప్షన్ కాస్టింగ్. సో ఆ టెక్నిక్ ఉపయోగించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హర్షిత, మా హర్షిత నా వాయిస్ వినబడుతుందమ్మా నీకు? లేదు. యశ్వంత్, యశ్వంత్, అబ్జార్ప్షన్ కాస్టింగ్ మార్జినల్ కాస్టింగ్ రెండిట్లోని మనం ప్రొడక్ట్ ని అకౌంట్ ఫర్ చేసేటప్పుడు ఏం కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా అసలు కాస్ట్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ ఏముంటాయి నాన్న? కాస్ట్ ఎలిమెంట్స్. కాస్టింగ్ లో కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏమేమి తీసుకుంటాం? యశ్వంత్ వాయిస్ వినబడుతుందా? మెటీరియల్, లేబర్, ఒక్కొక్కటి చెప్పినాను నీట్ గా. మెటీరియల్, లేబర్, నెక్స్ట్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్ మూడే కదా. సో ఓవర్ హెడ్ లో మళ్ళీ 3 రకాల ఓవర్ హెడ్స్ ఉంటాయి కదా. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ అనే ఇండైరెక్ట్ లేబర్ అన్నా అదేంటిది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కదా. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. ఓకేనా? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ కాకుండా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటే అన్ని దీనిలో వస్తాయి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అంతే కదా. జాగ్రత్తగా గుర్తుంచుకో, బేసిక్స్ లో మనం డిస్కస్ చేసాం. మెటీరియల్, లేబర్ ఇవి రెండు కూడా డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. వర్డ్ లో ఉంది డైరెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొడక్షన్ ప్రాసెస్ కి రైట్. ఇట్ విల్ డైరెక్ట్లీ ఇన్ రిలేషన్ టు ప్రొడక్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా నేను ఏం చెప్తాను. అబ్జార్ప్షన్ కాస్టింగ్ అప్రోచ్ లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఇప్పుడు ఈ ఓవర్ హెడ్స్ ని కూడా తీసుకుని కన్సిడర్ చేసి, రైట్ అన్న, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ని కూడా తీసుకుని కన్సిడర్ చేసి మనం ప్రోడక్ట్ ని కాస్ట్ చేస్తాం. ప్రోడక్ట్ ని ప్రోడక్ట్ కాస్ట్ అంటే క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రోడక్ట్ కాస్ట్ వీటిని పీరియడ్ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుందన్న ఇది డైరెక్ట్ గా పీరియడ్ కాస్ట్ P&L అకౌంట్ కి చార్జ్ చేస్తాను. రైట్. అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఇవంతా కూడా మనం తీసుకుంటాం. దీనిలో మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 3 తీసుకుంటాం. ప్రోడక్ట్ కాస్ట్ అంటే వాటిని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కస్టమర్ కాస్ట్ అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ ఓవర్స్ కస్టమర్ ఛార్జ్ వాటిని మనం పీరియడ్ కాస్ట్ అంటాం. వాటి P&L కి ఛార్జ్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ లో మనం చూడాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన విషయం, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, అలాగే వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, తీసుకుంటాం నాన్న.
ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, దానిలో వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్, వేరియబుల్ ఫ్యాక్టరీ. నాన్న ఫ్యాక్టరీ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్, మూడు ఫ్యాక్టరీలు అయితే ఫ్యాక్టరీ కాస్ట్ అంటుందని మనం. ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్. సో మూడింటిని కలిపి అనాలి. కానీ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ని కన్సిడర్ చేయదు మార్జినల్ కాస్టింగ్. ఎందుకంటే మార్జినల్ కాస్టింగ్ లో ప్రొడక్ట్ వాల్యుయేషన్, డెసిషన్ మేకింగ్, ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వేరియబుల్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ ఇస్ వేరియబుల్, బట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లో ఓన్లీ వేరియబుల్ కన్సిడర్ చేసి ఈ మూడింటిని మాత్రమే తీసుకుంటే దాన్ని ప్రొడక్ట్ కాస్ట్ అంటాం, లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం, ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇవన్నీ కూడా పీరియడ్ కాస్ట్ అని అంటాం. ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్. సో చేసింది ఏం లేదు, సింపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అని అన్నప్పుడు మెటీరియల్, లేబర్ ప్లస్ ఆల్ ఓవర్ హెడ్స్. ఆల్ అంటే ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్ రెండు తీసుకుంటే సో అట్లా మనం ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాం. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి మార్జినల్ కాస్టింగ్ ఎప్పుడు ఓన్లీ వేరియబుల్ ఇస్తాం. ఫిక్స్ ని కన్సిడర్ చేయం, ఫిక్స్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ లో తీసుకోం కాబట్టి ఈవెన్ ద ప్రోడక్ట్ ఈస్ వాల్యూడ్ ఎట్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ ఇన్ మార్జినల్ కాస్టింగ్. సో వేరియబుల్ ఫ్యాక్టర్ ఓవర్ హెడ్ మాత్రమే కన్సిడర్ చేసి డైరెక్ట్ మెటీరియల్ వేరియబుల్, డైరెక్ట్ లేబర్ వేరియబుల్ ప్లస్ వేరియబుల్ ఫ్యాక్టర్ ఓవర్ హెడ్ మాత్రమే కన్సిడర్ చేసి ప్రోడక్ట్ కాస్ట్ ని వాల్యూ చేస్తాం. ద ఇన్వెంటరీ ఈస్ వాల్యూడ్ ఎట్ ప్రోడక్ట్ కాస్ట్. రిమెంబర్ దట్ పాయింట్. ద ఇన్వెంటరీ ఈస్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ ప్రోడక్ట్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ దగ్గర ఇన్వెంటరీ వాల్యూ చేస్తాం. మనం ఆల్రెడీ కాస్ట్ షీట్ నేర్చుకుంటాం. కాస్ట్ షీట్ లో వీటిలో కూడా బేసిక్స్ మనం నేర్చుకున్నప్పుడు ప్రోడక్ట్ కాస్ట్, ఇన్వెంటరీ, స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. కాస్ట్ పర్సన్ కాస్ట్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ ప్రోడక్ట్ కాస్ట్ అంటే మనం ఎలా అబ్జర్వ్ చేయాలి? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ అంటాం. కానీ ఓవర్ హెడ్ లో రెండు తీసుకుంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్ మెథడ్, ఓన్లీ వేరియబుల్ ఓవర్ హెడ్ తీసుకుంటే అది మార్జినల్ కాస్టింగ్ మెథడ్. మిగిలిన ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ అయినా ఫిక్స్డ్ అయినా సరే పీరియడ్ కాస్ట్. ఇక్కడ వేరియబుల్ అయినా ఫిక్స్డ్ అయినా అలాగే ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడా మనం సపరేట్ గానే కన్సిడర్ చేస్తాం, పీరియడ్ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. మన అర్థమవుతుందా? సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏందా, మార్జినల్ అండ్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ టెక్నిక్. ఎనీ డౌట్స్? యశ్వంత్ అర్థమైంది నేను ఏం చెప్పాను? డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్, ఓన్లీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఏమైంది, విడిపోయింది. రైట్ రైట్. సో జాగ్రత్తగా అర్థం చేయండి. రెండిట్లో కూడా నేను ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేస్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. సో అర్థం అవడం కోసం రెండు స్టేట్మెంట్స్, రెండు మెథడ్స్ లోనే ఇక్కడ చేస్తాను. ఒకటి అబ్జార్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్, రెండోది మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ప్రొడక్షన్ కి కాసిన మెటీరియల్, లేబర్, అలాగే వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అలాగే అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్ని కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కలిపితే మనకు వచ్చేదన్న టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంట. కానీ ప్రొడ్యూస్ చేసిన ప్రతిదీ సేల్ చేయం కదా, సో దాని నుంచి మనం ఏం చేయాలి? మైనస్ క్లోజింగ్ స్టాక్. సో స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ప్రొడక్ట్ కాస్ట్. అంటే అబ్జర్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ ప్రొడక్ట్ కాస్ట్ ఫస్ట్ మెటీరియల్, లేబర్, వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అండ్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ రెండు కన్సిడర్ చేస్తాం. సో అక్కడ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఇస్తే దట్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ కాస్ట్.
సో ప్రొడక్షన్ కాస్ట్ తీసుకున్నానా, సో దీనిలోంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకా తీసుకునేకి వచ్చిందని దీన్ని మనం అంటాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్ చేసిన గుడ్స్ యొక్క కాస్ట్ అండ్ ప్రోడక్ట్ కాస్ట్ మైనస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ వేరియబుల్ ప్లస్ ఫిక్స్డ్. సేల్స్ నుంచి ఈ కాస్ట్ మైనస్ అవుతుందని, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ మైనస్ అవుతుందని, అలాగే మైనస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ని కూడా మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే దీన్ని మనం అంటాం ప్రాఫిట్ అంటాం. జాగ్రత్తగా గమనించాలన్నా ప్రొడక్ట్ కాస్ట్, సో యూ కెన్ సే ఇట్ ఈస్ ప్రొడక్ట్ కాస్ట్, కొంచెం క్లారిటీగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏదైనా తప్పేం కాదు. మెటీరియల్ లేబర్ ప్రోడక్ట్ కాస్ట్ ఏమన్నా అన్ని కలిపాము, ఇంక్లూడింగ్ వేరియబుల్ ఓవర్హెడ్ అండ్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అన్ని కలుపుకున్నాం. టోటల్ అక్కడే స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్ అనొచ్చు. స్టాక్ ఈజ్ వాల్యూ ఫ్యాక్టరీ అట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. సో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ నుంచి స్టాక్ రిజిస్టర్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్, సెల్లింగ్ ఓవర్హెడ్, క్రెడిట్ కాస్ట్ మైనస్ చేస్తే దాని టోటల్ ప్రాఫిట్ వచ్చింది. సో మార్జినల్ కాస్టింగ్ అప్రోచ్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పక్క పక్కన స్టేట్మెంట్స్ తయారు చేసిన అర్థం అవడం కోసం. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటాం. సో వేరియబుల్ కాస్ట్ లో ప్రోడక్ట్ కాస్ట్ సపరేట్, పీరియడ్ కాస్ట్ సపరేట్. ప్రొడక్షన్ కాస్ట్ లో ఏమంటున్నా, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వేరియబుల్. ఇవి కాకుండా మళ్ళీ ఇవన్నీ కేవలం ఏమేంటివి ప్రొడక్ట్ కి సంబంధించిన కాస్టులు. నా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ నేను కన్సిడర్ చేయలే. ఈ టోటల్ నుంచి మైనస్ క్లోజింగ్ స్టాక్, మైనస్ క్లోజింగ్ స్టాక్. ద స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ product cost. The product cost refers to, factory cost refers to material labor and variable overhead only. ఫిక్స్డ్ ఓవర్హెడ్ ఇక్కడ కన్సిడర్ చేయలే. సో ఫిక్స్డ్ ఉంది నాన్న, ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంది కానీ ఇక్కడ నేను మైనస్ చేయలే, అబ్జర్వ్ చేయాలి. సో మైనస్ స్టాక్ ని కూడా మైనస్ చేస్తే దెన్ ది ప్రొడక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది మైనస్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ అంటే ప్రొడక్ట్ కాస్ట్ ఒకటే కదా, ఇంకేముంటాయి, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ బ్రాకెట్ లో వేరియబుల్ మైనస్ చేయాలి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ బ్రాకెట్ లో వేరియబుల్. సో అన్ని వేరియబుల్స్ ఎందుకు మైనస్ చేయాలంటే ద స్టేట్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఇన్వాల్వ్స్ ది కాంట్రిబ్యూషన్. ప్రొడక్ట్ కాస్ట్ ఇస్ డిఫరెంట్, పీరియడ్ కాస్ట్ ఇస్ డిఫరెంట్, బట్ ఆల్ వేరియబుల్ కాస్ట్ మాత్రం మనం మైనస్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు రెడ్యూస్ ది వేరియబుల్ కాస్ట్, ద క్లోజింగ్ స్టాక్ ఇస్ వాల్యూడ్ ఎట్ ప్రొడక్ట్ కాస్ట్. ద క్లోజింగ్ స్టాక్ ఇస్ వాల్యూడ్ ఎట్ product cost. Most important జాగ్రత్త, రైట్. నెక్స్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ లో ఏమంటాను నాకు దీనిలో ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. మూడు నాన్. సో మూడు మైనస్ చేస్తే దెన్ మనకు వచ్చేది ఏంటనేది ప్రాఫిట్. ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్, product cost, period cost difference మనం అబ్జర్వ్ చేయాలి. product cost in marginal costing refers to direct material, direct labor and variable overhead, variable factor overheads only. In my absorption costing, product cost refers to direct material, direct labor, variable factor overheads and fixed factor overheads. Extra గా ఇది కూడా వస్తుంది. అక్షయ్ అర్థమైందా ఇది స్టేట్మెంట్? Yes, sir. ఓకే. కౌశిక్, సాయి కిరణ్, అర్థమైంది సార్. రైట్ అన్న. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్,
అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ అబ్జార్బ్డ్. Actual basis into predetermined rate. మాకు గుర్తుందా ఇది? సో ఓవర్ హెడ్ మనం అబ్జార్బ్ చేస్తాం అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో. అంటే ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత అని అన్నప్పుడు మెటీరియల్ ప్రోడక్ట్ లో యూనిట్స్ ని బట్టి మారిపోతుంది కాబట్టి 10 యూనిట్ తీసుకుని ఎంత అయిందో యాక్చువల్ వేయగలం. యాక్చువల్గా ఎంత ఖర్చు అయిందని అడిగితే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం చూసి per యూనిట్ ఎంత తెలుసు కాబట్టి మనం యాక్చువల్ వేయగలం. లేబర్ కూడా యాక్చువల్ వేయగలం. ఎన్ని యూనిట్స్ అన్ని గంటలు పనిచేసాం చూసి మనం వేయగలం. వేరియబుల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కూడా వేరియబుల్ అన్నాం కదా, వేరియబుల్ అంటేనే యూనిట్స్ తో సంబంధం, సో అది కూడా మనం వేయగలం. కానీ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ వచ్చినప్పటికీ అది ఒక పీరియడ్ ఖర్చు అవుతుంది. అర్థమవుతుందా? ఒక యూనిట్ కి ఒక కస్టమర్ కి మనకి చెప్పలేం స్పెసిఫిక్ గా. సో ఒక పీరియడ్ కి ఖర్చు అవుతున్నప్పుడు దాన్ని మనం కస్టమర్ కి చార్జ్ చేయడం కోసం దాన్ని ఏం చేస్తాం, ఇక్కడ అబ్జార్బ్ చేస్తాం. సో అందుకనే మనం దాని పేరు ఏం పెట్టాం, అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటాం. అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ ఓవర్హెడ్స్ ఆర్ అబ్జార్బ్డ్, రైట్ నా? మార్జినల్ కాస్టింగ్ లో ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ని అబ్జార్బ్ చేయం నేను, ఎందుకంటే కస్టమర్ కి సంబంధం లేదుగా. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ డైరెక్ట్ గా మనం ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేస్తున్నాం. అది కస్టమర్ కి అసలు ఛార్జ్ చేయట్లే, స్టాక్ వాల్యుయేషన్ అసలు ఉండదు అది. సో ఇది డైరెక్ట్ గా ఒక కాస్ట్ కింద మైనస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ దీస్ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఆర్ నాట్ అబ్జార్బ్డ్, actually is taken. Actually is considered and charged to P&L. డైరెక్ట్ గా P&L కి చార్జ్ చేస్తానన్న, ఇంక్లూడింగ్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ ఓవర్హెడ్స్ ఎలా అయితే వేరియబుల్ ఫిక్స్డ్ ఏదైనా సరే పీరియడ్ కాస్ట్ తీసుకెళ్లి కస్టమర్ కి రాసి చార్జ్ చేస్తాం, అలా ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కూడా మనం కస్టమర్ కి కాస్ట్ లో కాకుండా డైరెక్ట్ గా పీరియడ్ కాస్ట్ కింద మనం మైనస్ చేస్తాం, మనం బేర్ చేస్తాం, రైట్? ఇన్ మార్జినల్ కాస్టింగ్ అబ్జర్వ్ చేయాలి. సో ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ని, ఫ్యాక్టరీ ఓవర్హెడ్ వేరియబుల్ అయితే అన్ని చోట్ల ఉంటుందని, ఫిక్స్డ్ కి వచ్చేప్పటికి ప్రోడక్ట్ కాస్ట్ లో కన్సిడర్ చేసి దాన్ని కస్టమర్ కి చార్జ్ చేసి మైనస్ చేస్తాం, కానీ ఇక్కడ యాక్చువల్ మాత్రమే మైనస్ చేస్తాం. సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేసాము, ఇక్కడ యాక్చువల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాఫిట్ ఏమవుతుందన్న మారిపోతుంది, రైట్? Difference in profit arises due to following reasons. So marginal costing లో ప్రాఫిట్, అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో ప్రాఫిట్ మారిపోవడానికి రీజన్. సో ఫస్ట్ రీజన్ మారిపోవడానికి రీజన్స్. సో నేను అడిగిన ప్రశ్న కరెక్ట్ చెప్పడానికి ట్రై చేయండి. అక్షయ్ జైన్ Yes, sir. చెప్పమ్మా, ఎందువల్ల ఈ ప్రాఫిట్ వ్యారీ అవుతుంది? రీజన్స్. Fixed factory overhead. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంది, ఇక్కడ కూడా ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంది, రెండు చోట్ల ఉంది కదా. మైనస్ అయిపోతుంది. ప్రాఫిట్ అడుగుతున్నాను నేను, కాంట్రిబ్యూషన్ కాదు. ప్రాఫిట్ ఇక్కడ సేమ్ ఉంటుందా, డిఫరెన్స్ ఉంటుందా? Difference ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంది, ఇక్కడ ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఉంది, మరి డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? కానీ అక్కడ ప్రొడక్ట్ కాస్ట్ లో ఉంది, ఇక్కడ అది ఎక్కడున్నా మైనస్. ప్రోడక్ట్ కాస్ట్ లో ఉన్నా సెపరేట్ గా ఉన్నా మనం మైనస్ అయిపోతుంది కదా, కాస్ట్ లో నుంచి టోటల్ సేల్ నుంచి మైనస్ అయిపోతుంది కదా. అది కస్టమర్ కి చార్జ్ అవుతుంది కాబట్టి మనకి రికవర్ అయిపోతుంది సార్. కానీ ఇక్కడేనా ఎక్కడి నుంచి రికవర్ అయినా ప్రాఫిట్ అయితే కానీ కస్టమర్ నుంచి చార్జ్ రికవర్ చేసినా చేయకపోయినా సేల్స్ నుంచి అయితే మైనస్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. ఓకే సార్. నేను ప్రాఫిట్ మారుతున్నాను, ప్రాఫిట్ గురించి అడుగుతాను. ప్రాఫిట్ ఎందుకు మారుతుంది? చెప్పిన ఆన్సర్ రైట్, జాగ్రత్తగా ఆలోచించు. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఏ వాల్యూ మైనస్ చేస్తాం? మార్జినల్ కాస్టింగ్ అప్రోచ్ లో యాక్చువల్ వాల్యూ మైనస్ చేస్తాం. మరి ఇక్కడ కస్టమర్ కి ఏ వాల్యూతో మనం చార్జ్ చేసి మైనస్ చేస్తాం? అబ్జార్బ్డ్ వాల్యూ. అబ్జార్బ్ చేస్తాం. సో కాబట్టి అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రీజన్. అనొచ్చాలకూడదా? Under or over absorption of fixed factory overhead is the one of the reason for profit in difference in profits. అనొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్ 50,000 ఖర్చు అయిందని యాక్చువల్ ఇక్కడ 50,000 మైనస్ చేస్తాం. ఇక్కడ వచ్చినప్పటికి ఏం చేస్తాం? ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఎంత, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం,
సో యూనిట్స్ యాక్చువల్ బేస్ ఇంటూ ప్రీడిటర్మైన్డ్ అబ్జార్బ్ చేస్తాం. ఇక్కడ అబ్జార్బ్ చేస్తామన్నా అది యాక్చువల్ మనకి ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వేరు ఉంటుంది, ఇక్కడ ప్రాఫిట్ వేరు ఉంటుంది. ఒకవేళ అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ కూడా ప్రాఫిట్ అడ్జస్ట్ చేస్తే అప్పుడు రెండు ప్రాఫిట్స్ ఏముంటాయి, సేమ్ ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ సెకండ్ రీజన్ F1 చెప్తాడు. సెకండ్ రీజన్ ఇంకెందువల్ల ప్రాఫిట్ మారడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? యశ్వంత్ ఉన్నావా? యశ్వంత్ కొంచెం గట్టిగా మాట్లాడే, వాయిస్ వినబట్టలేదు, చెప్పు. లేదు, సెకండ్ రీజన్ వాయిస్ నాకు వినబడలేదు. నెక్స్ట్ కౌశిక్, నీ వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా నీకు? ఎస్ సార్. చెప్పు కౌశిక్, సెకండ్ రీజన్ ప్రాఫిట్ ఎందువల్ల వ్యారీ అయ్యే ఛాన్స్ ఉంది? ఇక్కడ మెటీరియల్ ఉంది, ఇక్కడ మెటీరియల్ ఉంది, ఇక్కడ లాభం ఉంది, అన్ని చోట్ల మైనస్ అయిపోతున్నాయి కదండి. ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ ఏమో ఇక్కడేమో అబ్జార్బ్ చేస్తాం, ఇక్కడ యాక్చువల్ రాస్తాం కాబట్టి డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉందని రాసా. అది అర్థమైందా ఫస్ట్? ఎస్ సార్. ఇప్పుడు ఇంకోటి ఇంకా ఎందువల్ల ప్రాఫిట్స్ మారిపోయే అవకాశం ఉంది? క్లోజింగ్ స్టాక్. వెరీ గుడ్ అండి లోకేష్, వెరీ గుడ్ అండి. స్టాక్, ఇక్కడ స్టాక్ ఏమో ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ కాస్ట్ వాల్యూ చేస్తాం, దీనిలో ఫిక్స్డ్ ఫ్యాక్టరీ ఓవర్ ఉంది. స్టాక్ వాల్యూ మైనస్ అయిపోయి నెట్ ఎఫెక్ట్ కదా ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ స్టాక్ ఏమో వేరియబుల్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేసి స్టాక్ ని వాల్యూ చేస్తాం. సో స్టాక్ వాల్యుయేషన్ రెండు చోట్ల డిఫరెన్స్ ఉన్నప్పుడు స్టాక్ వాల్యూ మారితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ ఏమవుతుంది, మారిపోతుంది కదా. సో సెకండ్ రీజన్ ఈజ్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్. వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్. సో స్టాక్ వాల్యుయేషన్ ఒక రీజన్, అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ అనేది ఒక రీజన్ అన్న. ఈ రెండు రీజన్స్ వల్ల నా అబ్జర్ప్షన్ కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ లో ఉన్న ప్రాఫిట్, రెండు ప్రాఫిట్స్ డిఫరెంట్ అవుతున్నాయి. సో ఏదో ఒక సిస్టమ్ ప్రాక్టికల్ గా ఫాలో అవుతారు నాన్న. చాలా మంది అబ్జర్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ ఫాలో అవుతారు, కొంతమంది మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్ కూడా ఫాలో అవుతారు. కానీ ఏది ఫాలో అయినా రీజన్. సో అబ్జర్వ్ చేస్తే రెండు చోట్ల అల్టిమేట్ గా ప్రాఫిట్ సేమే వస్తుందన్న రీజన్. ఈ రెండు రీజన్స్ ని కన్నా నువ్వు రికన్సిల్ చేయగలిగితే అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ రీజన్ ని అలాగే స్టాక్ వాల్యుయేషన్ రీజన్ రెండింటిని కన్నా నువ్వు కనుక అడ్జస్ట్ చేయగలిగితే ప్రాఫిట్ కి, అప్పుడు రెండు ప్రాఫిట్స్ ఏమవుతాయి, సేమ్ అవుతాయి. అదర్వైజ్ రెండు ప్రాఫిట్స్ ఏమవుతాయి, డిఫర్ అవుతాయి. సిస్టమ్ వేరే ఉండొచ్చు బట్ అల్టిమేట్ గా ప్రాఫిట్ షుడ్ బి ఈక్వల్ కదా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అబ్జర్ప్షన్ కాస్టింగ్ సిస్టమ్ వర్సెస్ మార్జినల్ కాస్టింగ్ సిస్టమ్. సో ఒక పని చేయను, జాగ్రత్తగా అందరూ ఫస్ట్ చెప్పిన థియరీ నోట్స్ రాయండి. నోట్స్ లో రాసుకున్న ప్రతిదీ గుర్తు పెట్టుకోండి, చదవండి. రేపు ఒకసారి మళ్ళీ చదివి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్ లో ఫస్ట్ నన్ను అడగండి. ఆ తర్వాత మనం రిమైనింగ్ సమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇలిస్ట్రేషన్ లో 1, ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 and 2, సో 3 క్వశ్చన్స్ కూడా రేపు మనం కంప్లీట్ చేద్దాం. రేపటితో మార్జినల్ కాస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఫార్మాట్ చదవండి. నేను రాసిన థియరీ అర్థమైందో లేదో అబ్జర్వ్ చేయండి. నేను అబ్జర్ప్షన్ కాస్టింగ్ లో ఏం చేస్తున్నాం, మార్జినల్ కాస్టింగ్ లో ఏం చేస్తున్నాం, కాస్ట్ ని ఎక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నాం, ఇక్కడ కాస్ట్ అంటే ఏం కన్సిడర్ చేస్తున్నాం, ఇక్కడ కాస్ట్ అంటే ఏం కన్సిడర్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ జాగ్రత్తగా అందరూ కూడా అర్థం చేసుకుని చదవండి. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగను, లేకపోతే సెషన్ క్లోజ్ చేస్తాను వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు క్లాస్ లో కలుద్దాం.